రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బీజేపీ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని విమర్శించిన వారిని పదవుల నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. సిక్కు సమాజం కాంగ్రెస్ వెంటే ఉందని తమ నాయకుడు రాహుల్ అన్నట్లు నఫరత్ చోడో భారత్ జోడో మా నినాదమని మైనంపల్లి అన్నారు. సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదే విధంగా మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మొన్ననే మీ అందరు తెలుసు మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద మరి కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు గారు అదే విధంగా మాజీ శాసనసభ్యులు తార్విందర్ సింగ్ మార్వా గారు మరి ఏదైతే మాట్లాడినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ గారంటే ఒక ప్రజల గొంతుక, రాహుల్ గాంధీ గారంటే ఒక జననాయకుడు, రాహుల్ గాంధీ గారంటే ప్రజల గొంతుక పార్లమెంట్ లో వినిపించే ఒక నాయకుడు అని. రాహుల్ గాంధీ గారిని 20 ఏండ్లు మరి మన భారతదేశ ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్ కి పంపించడం జరిగింది. వీళ్ళు ఏమంటారు, రాహుల్ గాంధీ అంట భారతీయుడు కాదంట, రాహుల్ గాంధీ అంట టెర్రరిస్ట్ అంట. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మరి వీళ్ళని తక్షణమే మరి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి కేంద్ర మంత్రిగా మరి వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి వాళ్ళ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు అంటే వీళ్ళకి మాట్లాడే ఒక నైతిక హక్కు ఉన్నదా అని అడుగుతా ఉన్నా. గాంధీ కుటుంబం అంటే ఎప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర వాళ్ళది, దేశం కోసం మరి కష్టపడిన చరిత్ర వాళ్ళది. అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ప్రభుత్వం